లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం నుంచి ఏదో ఒక అవుట్కమ్ రాష్ట్రానికి తీసుకొస్తూనే ఉన్నారు. గత 10 ఏళ్లుగా ముందడుగు పడని విభజన చట్టం హామీలను ఒక్కొక్కటిగా సాధిస్తున్నారు. మరోవైపు ఇందిరమ్మ ఇళ్లపైన ముందడుగు పడింది. అత్యంత నిరుపేదలకే మొదటగా ఇవ్వాలని నిర్ణయించారు. ఇక మహబూబ్ నగర్ రైతు సదస్సు ముగింపు వేడుకల్లో సీఎం రేవంత్ రైతులపై వరాల జల్లు కురిపించారు. రైతు సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామని ప్రకటించారు. విభజన చట్టంలోని హామీల అమలుపై మరో ముందడుగు పడింది. సీఎం రేవంత్ రెడ్డి చొరవతో పెండింగ్ సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం ముందుకొచ్చింది. సమస్యలు లేని వాటిని కేంద్రంతో మాట్లాడి మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్. ప్రధానంగా షెడ్యూల్ 13లోని కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, హార్టికల్చర్ వర్సిటీ, ఇతర సంస్థల ఏర్పాటు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించింది. కాజీపేటలో ఏర్పాటు చేసిన ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ను ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా అప్గ్రేడ్ చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. విభజన హామీల్లో ఇదే పెద్ద ముందడుగు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పడిన తర్వాత ప్రధాని మోడీని సీఎం రేవంత్ రెడ్డి 2 సార్లు కలిశారు. గతేడాది డిసెంబర్ 26, ఈ ఏడాది జూలై 4న ప్రధానితో సమావేశమై విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరారు. కాజీపేటలో ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ను 2023లో రైల్వే శాఖ ప్రకటించగా విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం రేవంత్ విజ్ఞప్తితో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్రం అంగీకారం తెలిపింది. సన్నరకం ధాన్యాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం ఇదే తొలిసారి అని సీఎం ట్వీట్ చేశారు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అందించని సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. సన్నరకం వరి పండించిన రైతులకు ఎకరాకు 20 నుంచి 24 క్వింటాల వరకు దిగుబడి వస్తుందని, ఆ రకంగా బోనస్ ఇవ్వడం వల్ల రైతులకు అదనంగా ఎకరాకు 10,000 నుంచి 12,000 వరకు అదనపు ఆదాయం అందుతుందన్నారు. ఎకరాకు 12,000 బోనస్ ఇవ్వడం ద్వారా వ్యవసాయాన్ని పండుగ చేసే ప్రయత్నం తనకు తృప్తినిస్తుందన్నారు సీఎం. ప్రజాప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇండ్ల విషయంపై సీఎం రేవంత్ కీలక రివ్యూ చేశారు. పకడ్బందీగా అసలైన నిరుపేదలకే ఇండ్లిచ్చేలా కసరత్తు చేయబోతున్నారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యతివ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా ప్రాధాన్యత క్రమాన్ని ఎంచుకోవాలని చెప్పారు. తొలి దశలో సొంత స్థలాలున్న వారికి ప్రాధాన్యత ఇస్తూ ఉండడంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చెయ్యాలన్నారు. ఇందిరమ్మ యాప్లో ఎలాంటి లోపాలు, లోటుబాట్లు లేకుండా చూడాలన్నారు. వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను వెనక్కి తీసుకుంది. త్వరలో మల్టీ మోడల్ ప్రాజెక్టుల కోసం కొత్త నోటిఫికేషన్ ఇవ్వబోతుంది. ఫార్మా కాకుండా ఇతర ఇండస్ట్రియల్ జోన్ అయితే కాలుష్యం ఉండబోదని, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలకు అవకాశం ఉండేలా టెక్స్టైల్ కంపెనీలకు ప్రాధాన్యత ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉందంటున్నారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, సొసైటీలు, యూనివర్సిటీల ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో సమానంగా ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. బేసిక్ పేపై 5% ఐఆర్ మంజూరు చేస్తూ ఈ నెల 29న ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు ఏడాది నుంచి ఐఆర్ కోసం ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. వారి కల నెరవేర్చింది రేవంత్ ప్రభుత్వం. గత ప్రభుత్వం మాదిరి కాకుండా ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ఈ భృతి విడుదల చేయడం పట్ల ప్రభుత్వ రంగ సంస్థల సమైక్య సంతోషం వ్యక్తం చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఇటు ప్రభుత్వం, అటు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నాయి. వచ్చే జనవరిలో ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి.
అయితే ఇప్పటికే కులగణన 95% పైగా పూర్తి చేసిన ప్రభుత్వ యంత్రాంగం డేటా ఎంట్రీ చేసే పనిలో బిజీగా ఉంది. వారంలో కులాల వారీగా వివరాలు ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది. మరోవైపు 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులన్న నిబంధనను ఎత్తివేయాలని ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో లేని ఈ నిబంధనను పంచాయతీ ఎన్నికల్లో అమలు చేయడంపై గత కొన్నాళ్లుగా వ్యతిరేకత ఉంది. సో పంచాయతీరాజ్ చట్టంలో మార్పుల దిశగా ప్రభుత్వం సిగ్నల్స్ ఇచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో రైతులకు కలిగిన మేలుపై స్వయంగా ట్వీట్ ద్వారా గుర్తుకు చేశారు. మార్పు కోసం ఓటేసిన రైతు చరిత్రను తిరగరాసనన్నారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ, 7,625 కోట్ల రైతు భరోసా, ధాన్యానికి క్వింటాలుకు 500 బోనస్, 10,444 కోట్ల ఉచిత విద్యుత్, 1,433 కోట్ల రైతు బీమా, 95 కోట్ల పంట నష్టపరిహారం, 10,547 కోట్ల ధాన్యం కొనుగోళ్లు, ఇలా ఒక్క ఏడాదిలో 54,000 కోట్ల రూపాయలతో రైతుల జీవితాల్లో పండుగ తెచ్చామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి తొలి ఏడాది పాలనలో రైతులకు పట్టం కట్టారు. అదే విషయాన్ని పలు సందర్భాల్లో గుర్తు చేసిన సీఎం తాజాగా మహబూబ్ నగర్లో రైతు సదస్సు ముగింపు కార్యక్రమంలోనూ ప్రస్తావించారు. రైతులకు భరోసా ఇచ్చారు. 3 రోజుల పాటు జరిగిన ఈ రైతు సదస్సును బహిరంగ సభ మాదిరి కాకుండా రైతులకు పూర్తిగా అవగాహన కల్పించేలా సదస్సు నిర్వహించారు. చీడపీడలు, కొత్త వంగడాలు, కొత్త టెక్నాలజీ, వాతావరణ మార్పులు ఇవన్నీ తెలిపేలా స్టాల్స్ ఏర్పాటు చేశారు. మా బట్టి గారు మా చేతుల మీదుగా, మా ఆడబిడ్డల చేతి మీదుగా 3,13,000 కుటుంబాలకు 2,747 కోట్ల రూపాయలు 4వ విడత రైతు రుణమాఫీ చేసిన, మొత్తంగా 25 లక్షల రైతు కుటుంబాలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ మొదటి సంవత్సరంలో చేసిన ప్రభుత్వం, ప్రజా పాలన ఈ దేశంలో ఉన్నదే అంటే అది తెలంగాణ. For more videos like this, subscribe Big TV channel.